చెల్లెళ్ళు ఒకళ్ళకొకళ్ళు రాఖీ కట్టుకోకూడదా? అలా అని ఎవరు చెప్పారు? ఓన్లీ అన్నదమ్ములకి అక్క చెల్లెలు మాత్రమే కట్టాలా ఏంటి? ఒకప్పటి రోజుల్లో అయితే ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్‌గా, సున్నితంగా ఉండేవాళ్ళు. ఇంట్లో నుంచి బయటకొచ్చేవాళ్ళు కాదు కాబట్టి, అప్పుడు సోదరులు అంటే అన్నదమ్ములు ఎవరైనా కూడా వాళ్ళకి రక్షగా ఉంటారని చెప్పేసి రాఖీ కట్టి మీరు మాకు రక్షగా ఉండండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా! కాలం మారిపోయింది. ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మొన్నే కదా 'సునీత విలియమ్స్' అన్ని నెలలు అలా వెళ్ళి అంతరిక్షంలో అలా ఒక్కతే ఉండి వచ్చింది కదా! అవన్నీ చూసిన తర్వాత కూడా ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా! అమ్మాయిలు కూడా ఇవాళ అన్ని రంగాల్లో ముందుంటున్నారు కదా! అలా అని ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఉంటే అలా కట్టుకోవచ్చు. అదే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా ఒకరికొకరు రక్షగా ఉండటం తప్పు లేదు కదా! ఇప్పుడు అక్కకి చెల్లి రక్ష, చెల్లికి అక్క రక్షగా ఉంటుంది. ఒకప్పుడైతే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు అలా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కట్టి వాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు రష్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు కావాలన్నా కూడా ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. అలాంటప్పుడు అన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచొచ్చి వాళ్ళు ఎలా రక్షగా ఉంటారు? అలా ఇప్పుడు దగ్గరగా ఉండే ఈ అక్క చెల్లెళ్ళనే వాళ్ళే కదా రక్ష. మేము రాఖీ కొనటానికి వెళ్ళినప్పుడు అడిగారనమాట. అది మీకు అబ్బాయిలు లేరు కదా! అమ్మాయిలే కదా! మీరు రాఖీ కొనుక్కుంటున్నారేంటి అన్నారు. నేను కరెక్ట్‌గా సమాధానం చెప్దామంటే మా వారేమో వాళ్ళు జెలసీతో అలా అన్నారు. అబ్బాయిలు లేరు, అమ్మాయిలని చెప్పేసి. అలాంటి వాళ్ళతోటి నీకెందుకు? వాళ్ళు జెలసీతో మాట్లాడేవాళ్ళు 100 మాట్లాడతారు. అలాంటివి పట్టించుకోకూడదు అని చెప్పేసి నీ పని నువ్వు కాని అన్నారు. ఇలా చాలామంది అక్క చెల్లెళ్ళు, ఇద్దరు ఆడపిల్లలున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చక్కగా ఒకరికొకరు తోడుగా రక్షాబంధన్ అనేది జరుపుకోవచ్చని నా ఒపీనియన్. మేము నమ్ముకున్న ఈశ్వరునికి తెలుసు మాకేం కావాలనేది. ఇద్దరు ఆడపిల్లల్నివ్వాలా, మగపిల్లల్నివ్వాలా అనేది తెలుసు. అందుకని మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా ఇద్దరు అమ్మాయిలతోటి. మాకు లేని బాధ మీకెందుకు అంత బాధ? మాకలాంటి బాధలు ఏమి లేవు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చినందుకు భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టాలా అనేది ఏ విషయమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళిపోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.